అందరికీ నమస్తే అండి. అరుణిష్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాదను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో గత 12 వారాలుగా శ్రీ సాయి లీలామృతం 12 అధ్యాయాలు మనం లైవ్లో పారాయణ చేసుకున్నాం. ఈ వారం ప్రయాణం సందర్భంగా పారాయణ అనేది లైవ్లో చేయడం కుదరదు కాబట్టి నేను ఈ వీడియో రూపంలో పారాయణ చేసి నేను అదే సమయానికి వీడియో రూపంలో అందజేస్తున్నానండి. కాబట్టి ప్రతి ఒక్కరూ సాయిబాబా వారి భక్తులు, సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అందరూ ఈ వారానికి ఇలా పారాయణ అనేది మీరు ఈ వీడియో రూపంలో వింటూ బాబా వారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వారం అధ్యాయం వచ్చేసి ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 13. బాబా సాయిబాబా సాంప్రదాయంలో ఇహపర శ్రేయస్సు చేకూర్చే జీవిత విధానము ధర్మం. ఇహపర శ్రేయస్సు చేకూర్చే జీవిత విధానమే ధర్మం. సృష్టి మానవుల తత్వం ఎరిగిన మహనీయులు అన్ని దేశాలకు తగిన ధర్మం బోధించారు. ప్రకృతిలో ప్రతిదానికి వృద్ధి, క్షయము, పునరుద్ధరణ సహజమైనట్లే ధర్మానికి కూడా సహజం. కాలక్రమేణా ధర్మంలో మూఢాచారాలు చోటు చేసుకునడం వలన మతద్వేషాలు ఏర్పడ్డాయి. అందుకే ప్రతి యుగం వలనే ఈ యుగంలో కూడా నిజమైన ఆధ్యాత్మిక ధర్మం తెలిపే మూఢాచారాలు తొలగించడానికే బాబా మన కోసం అవతరించారు. శ్రీకృష్ణుల వారు, బుద్ధుడు వారు, క్రీస్తు వారు, మహోదయులు వారు వలె ఆయన కూడా మనకు ధర్మాన్ని తెలిపారు. ఒక పేద బ్రాహ్మణుడు బాబాను ధన సహాయం కోరాడు. కానీ లోపల ఆయన ముస్లిం అనే శంక కూడా ఉన్నది. మొదట కొంతసేపు బాబావారు పట్టించుకోలేదు. కానీ చివరికి ఒక కాగితం పొట్లం ఇచ్చి దీన్ని ఇంటికి తీసుకుపోయి నువ్వు బిడ్డలు కలిసి తినండి, దానిలో ఏమున్నది దారిలో విప్పి చూడొద్దు అని అన్నారు. అతడు తన ఊరికి బయలుదేరాడు. తను పోను కుతూహలం ఎక్కువైపోయి చివరకు ఒక కాలువగడ్డు చేరి ఆ పొట్ల విప్పి చూచాడు. అందులో పొట్టేలు మాంసం అనేది ఉన్నది. వెంటనే దానిని కాలువలో పారేశాడు. నీటికి తగలగానే ఆ మాంసం బంగారముగా మారి చూస్తుండగానే మునిగిపోయింది. అతడు నిరాశ చెందుతూ తన పైపంచ కాలువలో పిండుకున్నాడు. అప్పుడు అందులో ఒక సన్నని బంగారు పోగు కనిపించింది. సద్గురువు యొక్క వేషభాషలు పట్టించుకోక ఆయనను విశ్వసించేవాడే కృతార్థుడవుతాడు. ఓం శ్రీ సాయిరామ్. నిత్య జీవితంలో మనోనిగ్రహము సాధించిన వారికి మాత్రమే ఉపవాసము, ఇంద్రియ నిగ్రహము సాధించడానికి పనికొస్తుంది. మిగిలిన వారు ఉపసించినప్పుడు రుచుల మీద మనస్సు పొందుతుంది కనుక వ్యర్థమే గాక అనర్థం కూడా. అందుకే సాయిబాబా వారు తన భక్తులను ఉపవాసన చేయనిచ్చేవారు కాదు. ఒకరోజు దాదా కేల్కరు ఆయన ఇప్పుడు సిమోగ పండుగలు కదా, బిడ్డలను ఉపసించనివ్వము అన్నారు. ఆయన మాటలు ఎవరికి అర్థం కాలేదు. కొద్దిసేపట్లో శ్రీమతి గోఖలే షిరిడీ చేరి కేల్కర్ ఇంట్లో సామాన్లు పెట్టి మసీద్ చేరింది. అప్పుడు సాయిబాబా వారు నెమ్మదిగా, ఈ ఉపవాసము తపవాసము ఎందుకు? దాదా కేల్కర్ ఇంటికి వెళ్ళి పూరీలు చేసి మనం తినాలి, దాదాకు అతని బిడ్డలకు పెట్టాలి అన్నారు. సరిగా అదే సమయంలో కేల్కర్ భార్య బహిష్టు అయింది. ఇంట్లో వంట చేసేవారు ఎవరు లేక
కనుక శ్రీమతి గోఖలేనే ఆ ఇంట్లో వంట చేసి ఆ కుటుంబానికి పెట్టవలసి వచ్చింది. నిజానికి ఆమె మొదట షిరిడీ వెళ్ళి సాయిబాబా వారి సన్నిధిలో 3 రోజులు ఉపవాసం ఉండాలి అని అనుకున్నదట. ఒకసారి దీక్షిత్ యావత్ జీవితము రాత్రి ఉపవాసం చేయాలని నిశ్చయించుకున్నాడు. నాటి సాయంత్రం అతడు మసీద్ చేరగానే సాయిబాబా వారు, రాత్రి భోజనానికి ఏం చేయిస్తావు అని అన్నారు. మీరేం చేయించమంటే అదే బాబా అని అన్నాడు దీక్షిత్. మామూలే, రొట్టెలు కూర చేయించి అక్కడే నైవేద్యం పెట్టి నీవు తిను అన్నారు బాబా. బాబా, రోజు అలానే చేస్తాను, రేపటి నుంచి నేను మాత్రం రాత్రిపూట భోజనం చేయను అన్నాడు దీక్షిత్. బాబా అప్పుడేమీ మాట్లాడలేదు, కానీ రోజు సాయంత్రం అలానే హెచ్చరించారు. అంతటితో అతను ఆ నియమం అనేది మానుకున్నాడు దీక్షిత్. ఒకరోజు అందరూ ఆరతికి మసీదు వెళ్ళినప్పుడు బలవంత్ నాచినేను వెళ్ళి భోజనం చేయమన్నారు బాబా. ఆ రోజు ఏకాదశి సాటి భక్తులిద్దరూ ఉపవాసిస్తుంటే తాను తినడం మంచిది కాదని అతను ఆ రోజు భోజనం చేయనన్నాడు. నిజానికి అతను ఎప్పుడూ ఉపవాసం అనేది చేయడు. బాబా అతని సహచరులను చూపి, వీరి పిచ్చోళ్ళు, నీవైనా వాడకపోయి భోజనం చేసిరా అన్నారు. వంటవాడు చికాకు పడి, ఆర్తి అయితే గాని భోజనం పెట్టనున్నాడు. నాచినే మసీద్ చేరగానే భోజనం చేశావా అన్నారు సాయిబాబా వారు. అతడు జరిగిన చెప్పాక హారతి అయ్యాక తింటానన్నాడు. బాబా పట్టుదలగా, భోజనం అయ్యాకనే హారతి జరుగుతుంది అని అన్నారు. వంటవాడు వడ్డించక తప్పలేదు. భోజనం తర్వాత నాచిన చేత తాంబూలం తినిపించారు సాయిబాబా వారు. శ్యామ తరచుగా ద్వారకామయిలో 50 కోట్ల మంది యాదవులు ఉండేవారని, రామునికి యుద్ధంలో సహాయంగా 1 కోటి మంది వారణలో చోట చేరారని రాశారు. అది నిజమేనా బాబా అని అడిగితే బాబా వారు, నిజమే, రాముడు కృష్ణుడు అవతరించింది కూడా నిజమే. వారంతా చీమల పుట్టల్లా ఒకరిపై ఒకరు చేరారు అన్నారు. అతడు చూచినట్లే చెబుతున్నారే అంటే ఆయన, అవును చూచాను, నీకు ఎన్నో జన్మలు గడిచాయి, నాకన్నీ గుర్తున్నాయి, నీకు గుర్తులేవు. నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అప్పుడు అలానే ఉన్నాను అన్నారు బాబావారు. మరోసారి ఇతడే బ్రహ్మలోకము మొదలైనవి ఉంటే తనకు చూపించమని పట్టుపట్టాడు. భగవంతుని ముందు అవి అల్పాలని, అశాశ్వతాలని, వాటిని పట్టించుకోవద్దని చెప్పినా అతడు వినలేదు. బాబా అతన్ని కళ్ళు మూసుకోమని అతనికి ఆయా లోకాలు కనిపిస్తుంటే బాబా సత్యలోకంలో బ్రహ్మను, వైకుంఠంలో విష్ణువును, కైలాసంలో మహాదేవుల వారిని చూపి, మనం కొరవలసింది వీటికి అతీతమైనది అని అన్నారు శ్రీ షిరిడి సాయిబాబా వారు. నాగపూర్ జిల్లాకు చెందిన భీష్మకు 1908లో ఒక రాత్రి కలలో ఒక నల్లని సద్బ్రాహ్మణుడు దర్శనమిచ్చి కాగితం మీద సచ్చిదానంద అన్న మంత్రం చూపాడు. తర్వాత అతను ఒక సాధును అడిగితే అది అతని సద్గురు నామం అని చెప్పారు. తర్వాత అతడు షిరిడి వచ్చినప్పుడు సాయిబాబా వారు అతన్ని చూస్తూనే నవ్వి, జై సచ్చిదానంద అని అన్నారు. అతను ఆశ్చర్యపోయి తనకు స్వప్నం ఇచ్చిన గురువు వీరేనేమో అనుకున్నాడే గాని వారు వైష్ణవులు, సాయి ముస్లిం కదా అని శంకించాడు. ఒకరోజు షిరిడి సాయిబాబా వారు, మేమే సర్వత్రా సంచరిస్తున్నాము, బొంబాయి, పూణే, నాగపూర్ మొదలైన ప్రదేశాలన్నీ రామమయమే, తెలిసిందా మిత్రమా, నీవు 5 లడ్డూలు ఇవ్వాలి అన్నారు. మర్రోజు తెల్లారగానే అతని హృదయంలో కవిత పెళ్ళుబికి వెంటనే 2 పాటలు వ్రాశాడు. కానీ ఆపై ఒక్కటి కూడా నడవలేదు. వాటిని సమర్పించగానే సాయిబాబా అతన్నే పాడి వినిపించమన్నారు. అతను పాడాక అతని తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు. అతను మళ్ళీ స్ఫూర్తి కలిగి మరి 3 పాటలు వ్రాసి ఆయనకు వినిపించారు. అవే మొదటి షిరిడి హారతులు. సాయిబాబా ఇలా కోరి తమ తపశ్శక్తి దారబోసి వ్రాయించుకొని దక్షిణగా తీసుకున్నవి అవి. దాసగణు, మాధవులు మరికొన్ని పాటలు చేర్చి 7 షిరిడి హారతులుగా సమకూర్చారు.
అందుకే భావమెరిగి వాటిని పాడుకొనడం ఎంతో మనకి శ్రేయస్కరం. మన శాస్త్రాలను బాబా చక్కగా వివరించారు. శ్రోత్రియుడు నానా చందోద్కర్ తన భోజన సమయంలో తరచుగా అతిథులు దొరకడం లేదన్నారు. బాబా ఇలా అన్నారు, నానా, శాస్త్రాల్లో పొరపాటు ఏమీ లేదు, వాటిని నీవే సరిగా అర్థం చేసుకోలేదు. అతిథి అంటే మానవుడే కాదు, భోజన సమయానికి వచ్చిన ఏ ప్రాణి అయినా అతిథే. క్రిమి కీటకాదుల నుండి మానవుల వరకు నిజంగా లభించిన అతిథులను నువ్వు గుర్తించడం లేదు అని అన్నారు సాయిబాబా వారు. కాలిబాటకు కాకబలికి బయట సమృద్ధిగా అన్నం విడిచిన ఏ ప్రాణిని పిలవవద్దు, తరమవద్దు, ఏ ప్రాణి వచ్చిందన్నది పట్టించుకోవద్దు. అలా చేస్తే లక్షలాది అతిథులను ఆదరించినట్లే అని సాయిబాబా వారు ఆయనకు చెప్పారు. ఏ విషయంలో అయినా కొంతవరకు జాగ్రత్త అవసరమే, సహజమే. కానీ సర్వానికి కర్త భగవంతుడేనని, సద్గురువు అనుగ్రహాన్ని మించిందేది లేదన్న సత్యాన్ని అది మరిపించకూడదు. అది పిరిగితనంగా మూఢనమ్మకంగా మారకూడదు. ఒకప్పుడు షిరిడీ పరిసరాల్లో కలరా వ్యాపించింది. పక్క గ్రామాలతో సంబంధం లేకుండా ఆ గ్రామస్తులు జాగ్రత్త పడ్డారు. మంచిదే. కానీ ఊరిలోకి కట్ల బండి ప్రవేశించడానికి అశుభమని నమ్మి నిషేధించి దాన్ని ఉల్లంఘించిన వారికి జరిమానా ప్రకటించారు. ఇంతలో ఆ ఊరు సమీపించిన కట్ల బండి సాయిబాబా వారివే పిలిచి మసీదులో దునికి కట్లు వేయించారు. ఎవరూ ఆయన్ను ఎదురు చెప్పలేదు. ధర్మం ఉల్లంఘించమని సద్గురువు ఎన్నడూ చెప్పడు. మనం ధర్మ సూక్ష్మం అర్థం కాక అలా అనిపించవచ్చు. శాస్త్రవాక్యాన్ని విడిచి ఆయన ఆజ్ఞనే పాటించమని ధర్మశాస్త్రము. ఆధ్యాత్మ విద్య చెబుతాయి. కారణం ధర్మాలన్నీ సద్గురు కృపను ప్రసాదించినవే. అయితే ఆయన యందు దృఢ విశ్వాసం ఉన్నవారికే ఉత్తమ ఫలితం అనేది లభిస్తుంది. సద్గురువును తాము పూర్ణంగా విశ్వసించామని భ్రమించి ఆయన తమను కరుణించలేదని భక్తులు పోపోతుంటారు. అందుకని అప్పుడప్పుడు సద్గురువు వారి విశ్వాసం ఎంతటిదో వారికి నిరూపిస్తుంటారు. ఒకరోజు ఒక కృషించిన ముసలి మేక మసీదులోకి వచ్చింది. బడేబాబాను పిలిచి, నీవు ఆ మేకను ఒక దెబ్బతో నరుపు అని అన్నారు సాయిబాబా వారు. అది తన వల్ల కాదని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు బడేబాబా. శ్యామాను పిలిచి రాధాకృష్ణ ఆయి వద్ద నుండి కత్తి తెచ్చి మేకను నరకమన్నారు సాయిబాబా వారు. అతను ఆమెకు మొదట తెలియక కత్తి పంపిందే గాని ఎందుకో తెలిసి తిరిగి తెప్పించుకున్నది. శ్యామ కూడా వేరే కత్తి తెస్తానని వెళ్లి తిరిగి రాలేదు. సాయిబాబా వారు అలాగే దీక్షితును ఆజ్ఞాపించారు. అతడు కత్తి తెచ్చాడు. కానీ సాయిబాబా వారు కేవలం తన భక్తి పరీక్షిస్తున్నారని తలసి వెనుకాడుతుంటే మేకను నరకమని ఆజ్ఞాపించారు. సరిగ్గా అతను నరకబోయే సమయానికి వారించి దానిని విడిచిపెట్టు, నేనే చంపుతాను, కానీ మసీదులో కాదు అన్నారు సాయిబాబా వారు. ఆ మేక కొన్ని అడుగులు బయటికి నడిచి చచ్చి ప్రాణం వదిలి చనిపోయింది. దాదా కేల్కర్ ఆచారపరుడు. ఒకప్పుడు పైకమిచ్చి మాంసము తెమ్మన్నారు సాయిబాబా వారు. ఆ సద్బ్రాహ్మణుడు నిస్సంకోచంగా బయలుదేరాడు. అప్పుడు సాయి అతన్ని వారించి మరెవరినైనా పంపమన్నారు. తర్వాత అసలు మాంసమే అవసరం లేదన్నారు. మరొకప్పుడు ఆయన వంట చేస్తూ అతన్ని పిలిచి మాంసం పలావు ఎలా ఉందో చూడు అని అన్నారు. అతడు చూడకుండానే బానే ఉన్నది బాబా అని అన్నాడు. చూడకుండానే బాగుందంటావేం, మూర్తి చూడు అంటూ సాయిబాబా వారు అతని చేతిని గుండెలోకి తోసి గడ్డితో కొంచెం పళ్ళెంలో వేయి ఆచారం గురించి భయపడకు అని ప్రేమగా అతని చేతిని గిల్లారు. ఇటువంటి విషయాల్లో సాయిబాబా వారు ముస్లిం భక్తులను కూడా విడిచిపెట్టలేదు. ఒక ముస్లిం తనకు సంతానం కలిగితే షిరిడీలో మిఠాయిలు పంచుతానని మొక్కుకున్నాడు. అతని కోరిక ఫలించింది. అతడి షిరిడీ చేరి మిఠాయి పంచడానికి బాబా అనుమతి అనేది కోరాడు. ఆయన బాబావారు నవ్వి మారుతి ఆలయంలో పంచమన్నారు. అతడు నివ్వెరబోయి, నేను ముస్లిం కదా, అది ఎలా సాధ్యం సాయి బాబా అని అన్నాడు నవ్వుతూ. ఇటీవల వారికి జరిగిన యుద్ధంలో మారుతి అల్లాను ఓడించారు అని ఉగ్గురులై, ఏం ముస్లింరా నీవు, ఆలయంలో మిఠాయిలు పంచుకో అని గద్దించారు.
సర్వగతుడైన భగవంతుడిపై భక్తికి మతభేదం అంటరాదని వారి భావము. అతడు బాబా ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించాడు. నైజాం రాష్ట్రానికి చెందిన ఒక ముస్లిం మత ప్రముఖుడు హజీ షిరిడీ వచ్చి మసీదులో అగ్నిహోత్రము, గంటలు మొదలైనవి ఉంచడం గురించి బాబాతో, ఇది ముస్లింలైన మీకు తగదు, అల్లా మిమ్మల్ని సహించడు అన్నాడు. సాయిబాబా ఉగ్గురులై, నీవు అసలు ముస్లిమేనా? నీకు నమాజు, షరియత్ అంటే ఇస్లాంలో ఆచారకాండ, ఖురాన్ను తెలుసా? ముస్లింలు మాత్రమే దేవుని చేత సృష్టింపబడ్డారా? తక్కిన వారిని ఎవరైనా జీతానికి అప్పగించారా? వారి చావు పుట్టుకలు, ఆకలి దప్పుకలతో ఏమైనా భేదమున్నదా? అసలైన ఇస్లాం నాకు తెలుసు. భగవంతుని శక్తిని రుజువు చేయగలవాడే ముస్లిం అన్నారు. ఆ కాజీ సాయంత్రం వరకు మౌనంగా మసీదు ముంగిట పచారులు చేసి బాబాకు మోకరిల్లి తనని అనుగ్రహించమని కోరాడు. అతన్ని 3-4 రోజులు తమ దగ్గర ఉంచుకొని ఆశీర్వదించి పంపారు సాయిబాబా వారు. ధర్మాచరణ, భగవంతుని శరణాగతి మాత్రమే ఇస్లాం ధర్మమని ఖురాన్ చెబుతున్నది. ధర్మాచరణ, భగవంతునికి శరణాగతి మాత్రమే ఇస్లాం ధర్మమని ఖురాన్ చెబుతున్నది. సాయిబాబా వారు మత మోక్షాన్ని నిరసించేవారు. భక్తులు ఆయనను మొదట పూలమాలలతో మాత్రమే పూజించేవారు. ఒక మహర్షి మాత్రమే ఆయనను కంఠానికి చందనం అద్దేవాడు. ఒకనాటి రాత్రి అతని స్వప్నంలో ముఖానికి చందనం ధరించిన సాయిబాబా వారు దర్శనమిచ్చారు. మరుసటి రోజు నుండి సాయిబాబా వారిని అలానే అలంకరించసాగాడు మహర్షి. అతన్ని వారించమని ముస్లింలు కోరిన ఆయన అభ్యంతరం చెప్పలేదు. వారిలో కొందరు సంగమనీరులోని ఖాజీతో సంప్రదించి బాబా ముఖాన చందనం అద్దిన వారిని దండించదలిచారు. ముహుద్దీన్ తంబూలి ఆ విషయం మహర్షికి చెప్పాడు. మరో రోజు అతడు మసీదుకు ముంగిట నుంచే సాయిబాబా వారిని పూజిస్తున్నాడు. సాయిబాబా వారు అతన్ని పిలిచి లోపలికి వచ్చి, నా ముఖాన చందనమద్దు, ఎవరొస్తారో చూస్తాను అని గద్దించారు. ముస్లింలు భయపడి వెళ్లిపోయారు. హిందువులు నిర్భయంగా తమ మతానుసారం సాయిబాబా వారిని ఆరాధించసాగారు. వేరు మతాల వారికి దైవం వేరైతే మతం మార్చుకోవడం ద్రోహం, లజ్జాకరం. దైవం ఒక్కడే అయితే మతం మార్చుకోవడం అనవసరం. ఒక హిందూ యువకుణ్ణి ముస్లింగా మార్చి గర్వంగా బాబాకు చూపాడు బడే బాబా. సాయి ఉగ్గురులై ఆ యువకుని చెంప మీద కొట్టి, నీ అబ్బను మార్చుకున్నావా అట్రా అని అన్నారు. ఆ యువకుడు చెంప మీద కొట్టి, నీ అబ్బను మార్చుకున్నావట్రా అని అన్నారు షిరిడి సాయిబాబా వారు. హిందువులు తమ మతాచారాలతో మసీదును అపవిత్రం చేస్తున్నారని తలచాడు ఒక పఠాను. ఒకనాటి రాత్రి చావడిలో పడుకున్న సాయిబాబా చెంతకు వెళ్లి అతను నిద్రిస్తున్న హిందువులను చూపుతూ, మీరు అనుమతిస్తే మసీదులో అపవిత్రం చేస్తున్న వీరందరినీ ఇప్పుడే చంపేస్తాను అని అన్నాడు. సాయిబాబా వారు శాంతంగా, ఇందులో వారి తప్పే ఉంది, అది నాదే తప్పంతా. వారందరినీ చంపే కంటే నన్ను చంపితే సమస్య తీరిపోతుంది కదా అన్నారు. అతడు నివ్వెరపోయి ఆ సంకల్పం విడిచారు. కానీ మరొక పఠాను అందుకు కూడా సిద్ధమయ్యాడు. ఒకరోజు సాయిబాబా వారు మసీదులో అటు ఇటు తిరుగుతున్నారు. ఇతడు చేతిలో దుడ్డుకర్ర తీసుకుని వెనుక నుండి వచ్చి సాయిబాబా వారిని కొట్టబోయాడు. అతడు కర్ర ఎత్తిన క్షణంలో ఆయన అతని వైపు తీవ్రంగా చూసి అతడి చేయిని తాకారు. అదేమి చిత్రమో, అతడి బలమంతం అంతయు పోయి కుప్పకూలాడు. నాటితో అతడు ఆ సంకల్పం అనేది విడిచిపెట్టాడు. ఇలాంటి ముస్లిమే మరొకడు హిందువులను భ్రష్టులను చేయదలచి బాబా లేండికి వెళ్ళినప్పుడు మసీదులోని మంచినీటి కుండలలో త్రాగునీటిని కలిపాడు. మరొకడు హిందువులను భ్రష్టులను చేయదలచి బాబా లేండికి వెళ్ళినప్పుడు మసీదులోని మంచినీటి కుండలలో తాను త్రాగిన నీళ్లు కలిపాడు. ఇంతలో బాబా తిరిగి వచ్చి ఆ నీళ్లు పారబోసి కుండను పగలగొట్టి పెద్దగా తిట్టారు. హిందూ భక్తులకు వలె
పాత్రులైన ముస్లింలను కూడా సంస్కరించి అనుగ్రహించేవారు సాయిబాబా వారు. ఎన్నోసార్లు మక్కా యాత్ర చేసి ఒక ముస్లిం హజీ సిద్దిక్ సాల్వే షిరిడి వచ్చాడు. అతను చూస్తూనే బాబా ఉగ్గురులై 2 నెలల వరకు మసీదులోకి ప్రవేశించనేలేదు. ఒకరోజు శ్యామ అతని తరపున ప్రార్థిస్తే ఆ హాజీ బార్వే బావి దగ్గరకు సన్నని కాలిబాటను వస్తాడా అన్నారు సాయిబాబా వారు. హాజీని అడిగితే అతడు వస్తానన్నాడు. అది విని బాబావారు 4 వాయిదాల్లో 40,000 చెల్లిస్తాడా అతను అని అడిగారు. శ్యామ అడిగి వచ్చి 40 లక్షలైనా చెల్లిస్తానన్నాడు బాబా అని చెప్పాడు. ఈసారి అతను మేము ఒక మేకను కోస్తాము తలకి ఈసారి ఆయన మేము ఒక మేకను కోస్తాము, అతడికి తల, పిరుదులు, వృష్ణాలు ఏది కావాలో కనుక్కో అని అన్నారు. బాబా గారి మట్టి కుండలోని చిన్న రొట్టె ముక్క సాలు అని కబురు చేశాడు హాజీ. అది విన్న బాబావారు పట్టరాని ఆవేశంతో మసీదులోని పాత్రలన్నీ బయట పారేసి కఫిని చేతులపైకి మడుచుకుంటూ కోపంగా హాజీ వద్దకు వచ్చి, ఇక్కడున్నది ఎవరనుకున్నావు? మక్కా యాత్ర చేశారని గర్వమా? ఖురాన్ అలా చెప్పిందా? ఇంత చేసి నువ్వు నన్ను ఎరగవు అని అన్నారు. హాజీ భయంతో ఉనికిపోయాడు. బాబా మసీదుకు తిరిగి వచ్చి తమ వద్దనున్న పైకంతో పండ్లు కొని హాజీకి పంపి 50 రూపాయలు కూడా ఇచ్చారు. నాటి నుండి అతడు మసీదు ప్రవేశించడానికి సాయి అనుమతించారు. అతడు చెప్పిన మేకశరీరంలోని భాగాలు ధర్మార్థ కామాలు. హాజీ కోరినది సాయి ఇచ్చం అనిపించే మోక్షము. సాయి పాత్రలోని చిన్న రొట్టె ముక్క కోరడంలో హాజీ గురుచి ఇష్టం అనేది కోరాడు. సాయిబాబా వారు చెప్పిన కాలిబాట కఠోరమైన సాధన. 40,000 రూపాయలు అంతఃకరణ చతుష్టయము. కానీ అవి మొదట తాను హజీననే గర్వంలో చిక్కుకొని అన్నమాటలు అవి. అతడు తనను శరణ పొందాకనే సాయిబాబా వారు కోపంతో అతన్ని గర్వమనచడంలో సరియైన గురువు పద్ధతి. అది నెరవేరగానే తమ సంతోషానికి సంకేతంగా సాయిబాబా వారు పండ్లు కానుక ప్రసాదించారు అతనికి. అలానే హిందువులు కూడా సంస్కరించారు సాయిబాబా వారు. బలవంత నాంచినే 1915లో ఒకనాటి రాత్రి 8 గంటలకు సాయిబాబా వారు దర్శించి ముక్తి మార్గం చెప్పమని ప్రార్థించాడు. దేవుపూర్ వేళ్ళు, అక్కడ అనాదిగా మీ పూర్వీకులు అర్పిస్తున్న శిలలను ఆశ్రయించు అన్నారు సాయిబాబా వారు. అతనికి ఏమీ అర్థం లేదు. ఇంటికి వెళ్ళాక నిజంగానే వారి పూర్వీకులు దేవుపూర్లో కొన్ని విగ్రహాలను పూజించేవారని అతని తండ్రి అతనికి చెప్పాడు. 5 తరాల ముందు వారి పూర్వీకుడు బాబా ప్రయాగ్ తమ 70వ ఏట సంతానం కోసం ఏకనాథ శిష్యుడైన బాబా భగవత్ అనే మహాత్ముని త్రయంబకేశ్వర్లో దర్శించాడు. ఆయన ఆశీస్సులతో కలిగిన పసిబిడ్డను దేవపూరు తీసుకువెళ్లి జ్ఞానేశ్వరి వ్రాతపత్రి చేతిలో పెట్టారు భాగవత్. వంశం నిలబడితే ఆ వంశస్థులు భాగవత్ వంశస్థుల నుండి ఉపదేశం పొందుతామని ఆ పూర్వీకుడు మొక్కుకున్నాడు. ఇదంతా సాయిబాబా వారికి తెలియడమే ఆశ్చర్యం వేసింది అతనికి. అయినా చాలా సంవత్సరాలు నాచిన 1927లో నాను మహారాజు అనే 15 సంవత్సరాల మహాత్ముని దర్శించాడు. ఆయన దేవపూర్ వెళ్ళావా అని అన్నారు. నాచిన ఆశ్చర్యపోయి ఆ గురువంశంలో నాకంటే పెద్దవారు ఎవరు లేరని అన్నాడు. అయితేనేం నా గురువు ధోయిపాడే నాకంటే చిన్నవారు, నీ గురువు పేరు భాగవత్ అని అన్నారు ఆ మహాత్ముడు. నాచినే త్వరలో దేవపూర్ వెళ్లి ఉపదేశం పొందాడు. సంవత్సరం తర్వాత నాను మహారాజు బొంబాయి వస్తున్నారని తెలిసి అతని స్టేషన్కు వెళ్లి నాను మహారాజు అతని గురువైన 8 సంవత్సరాల శ్రీపాద ధోయిపాడే గారిని చూపాడు. తర్వాత శ్రీపాదుల వారు కొంతకాలం గుంటూరులో మెట్రిక్ చదివారని తెలిపారు వారు. ఇలా ఈ వారం శ్రీ షిరిడి సాయిబాబా వారి 13వ అధ్యాయం అనేది పూర్తి చేసుకున్నామండి. వచ్చే అధ్యాయం 14 జన్మాంతర జ్ఞానం. ఇలా సాయిబాబా వారి కృపకు మనందరం పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వారం లైవ్ పారాయణ చేయకపోవడం వలన మీరందరూ మన్నించి ఈ వీడియోని పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు.
మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పారాయణలో బాబా భక్తులు అందరికీ ఆ షిరిడి సాయిబాబా వారు సబ్స్క్రైబర్స్కు, వ్యూవర్స్కు, ప్రతి ఒక్కరికి దీవెనలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ బాబా వారిని మరొక్కసారి స్మరించుకుంటూ రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు షిరిడి సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్.